చెప్పద్దు మనిషికి రెండు కథలు చెప్తే ఆయన తెల్లారుతుంది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆనంద్ బాగా చెప్పిన వారికి థ్యాంక్స్ కానీ మిగతా వాళ్ళు మాత్రం కథలు వద్దు ఇప్పుడు దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలకమైన భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జగదీష్ రెడ్డి గారు ఉన్నారా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ వేదిక పైన ఉన్న మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు వేదిక పైన ఆసీనులైన అతిరథ మహారథులందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఈరోజు ఈ సమావేశ ప్రాంగణంలో లేమని బాధపడుతున్న మా 60 లక్షల అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ గులాబీ సైనికులకి అందరికీ పేరు పేరున పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా తెలుగువారి చరిత్ర ఒకసారి తిరిగి చూస్తే ఒక వాస్తవం ఒక చారిత్రక సత్యం మనందరి కళ్ళ ముందు కాదనలేని సత్యం మనందరి కళ్ళ ముందు కనబడుతుంది తెలుగువారి చరిత్రలో దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా ఎన్నో ప్రయత్నాలు చేసినా కేవలం ఇద్దరు మహానుభావులు మాత్రమే చరిత్రలో దశాబ్దాల పాటు నిలబడే విధంగా పార్టీలు నెలకొల్పగలిగినారు మొదటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే రెండవది మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారనే మాట ఎన్టీఆర్ గారు హిస్టరీ క్రియేట్ చేసినారు కానీ కేసీఆర్ గారు హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేసిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు కానీ కేవలం మన రాష్ట్రానికి మాత్రమే రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ఉదంతాన్ని తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాడు అందరం కూడా ముఖ్య నాయకులం గౌరవనీయులు స్వర్గీయ ఆనాటి రాష్ట్రపతి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడానికి పోయినాం రాష్ట్రపతి భవన్కి పోయిన సందర్భంలో వారు ఆనాడు మా అందరి ముందే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు చంద్రశేఖర్ గారు జీవితంలో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు లక్ష్యాలు నిర్ణయించుకుంటారు కానీ ఆ లక్ష్య సాధన చేయడం అనేది చాలా కష్టం కానీ మీరు ధన్యులు తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు ప్రజలు మీకు మద్దతు పలికినారు మళ్ళీ ఆ లక్ష్యాన్ని మీ జీవిత కాలంలోనే చేరుకోవడమే కాదు చేరుకున్న ఆ రాష్ట్రానికి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మీరే ముఖ్యమంత్రి అయినారు మీరు ధన్యులు మీ జీవితం ధన్యమైపోయిందని చెప్పి స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు రెండవది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ నాయకుడైతే తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెచ్చిండో ఆ నాయకుడే ఈ రాష్ట్ర ప్రగతిని ఈ రాష్ట్ర గతిని సవ్యంగా నడపగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువుదీరిన ప్రభుత్వంలో వారిచ్చిన అవకాశంతో గౌరవ మంత్రిగా కేంద్రంలో ఉండే మంత్రులను కలవడానికి చాలాసార్లు పోయినప్పుడు ఒకసారి స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు అయ్యా జనరల్గా భారతదేశంలో మంచి ఆందోళనకారులను చూసినాం ఆందోళనలు నడిపిన వాళ్ళని చూసినాం ఇంకోవైపు మంచి పరిపాలకులను చూసినాం ఐ హావ్ సీన్ గుడ్ అజిటేటర్స్ ఐ హావ్ ఆల్సో సీన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ బట్ కేసీఆర్ ఈజ్ రేర్ ఈజ్ బోత్ అన్ ఎక్సలెంట్ అజిటేటర్ అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అనే మాట స్వయంగా మన ప్రత్యర్థుల నోటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదంగా లభించింది ఈ 8 ఏళ్లలో తన దక్షతతో దార్శనికతతో డైనమిజంతో
తెలంగాణని ఈరోజు భారతదేశానికే ఒక దిక్సూచిగా మార్చింది కేసీఆర్ గారు. పరిపాలనలో కొత్త పుంతలు దొక్కుతూ ఒక ఆదర్శ రాష్ట్రంగా, సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్రంగా, అభివృద్ధిని సంక్షేమాన్ని జోడించి కులాలు మతాలు లాంటి సంకుచిత భావనలు లేకుండా సకల జనుల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అవినీతి రహితంగా తెలంగాణ దూసుకొని పోతున్నది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ ఆచరిస్తున్నది రేపు దేశం మొత్తం ఆచరించక తప్పదు అనే స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది అతిశయోక్తి కాదు. 75 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 75 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, మరెంతో మంది ప్రధానమంత్రులు అందరూ ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్న వాళ్ళే, ఆకుపచ్చ రుమాలు తలకు చుట్టుకున్న వాళ్ళే. కానీ కేసీఆర్ గారు వచ్చేంత వరకు రైతు బంధు లాంటి పథకం ప్రవేశపెట్టి రైతన్నకు పెట్టుబడి 50,000 కోట్ల రూపాయల్లో ఇచ్చేంత వరకు ఈ దేశ పరిపాలకులకు సోయి రాలేదు, స్పృహ రాలేదు, ఈ దేశ రైతాంగానికి న్యాయం జరగలేదు అన్నది అక్షర సత్యం. మన రైతు బంధు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రేరణ అయింది. పిఎం కిసాన్ రూపంలో ఈరోజు కోట్లాది మంది దేశ రైతాంగానికి లాభం జరుగుతున్నదంటే థ్యాంక్స్ టు కేసీఆర్. ఈరోజు మనం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఆడబిడ్డల కష్టాలు తుడుస్తూ, వారి కష్టాలు కడదేరుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ వారి ఇంటి ముందే నీరిస్తున్న పథకం ఏదైతే ఉందో దానిని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అని పేరు పెట్టి ఈరోజు దేశంలోని ఆడబిడ్డలకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే థ్యాంక్స్ టు కేసీఆర్. టీఎస్ ఐపాస్ అని మనం ప్రవేశపెట్టి అవినీతి రహితంగా పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే దానిని కాపీ కొట్టి ఈరోజు వారు సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు థ్యాంక్స్ టు కేసీఆర్. 6 నెలల్లోనే 6 దశాబ్దాల విద్యుత్ సమస్యను పరిష్కరించిన దక్షత, 6 నెలల్లోనే 24 గంటల విద్యుత్తు తెలంగాణలో మాత్రమే, భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సమర్థత థ్యాంక్స్ టు కేసీఆర్. అదేవిధంగా 75 ఏళ్ల నుంచి వింటున్నాం చైనా అద్భుతంగా ప్రాజెక్టులు కడుతుందట, చైనాలో ప్రాజెక్టులు వాయువేగంతో పూర్తవుతాయట, 2 ఏళ్లలో కడతారంట, 100 రోజుల్లో కడతారంట అని కథలుగా పుంకాలుగా ఇంటా ఉన్నాం. కానీ భారతదేశంలో అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ, నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రమైనప్పటికీ, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా బాలారిష్టాలు దాటకపోయినప్పటికీ కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాళేశ్వరాన్ని నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలమూరును పచ్చగా చేసి రివర్స్ మైగ్రేషన్ అయ్యేటట్టు చేసిన, ఎండిపోయిన శ్రీరామ్ సాగర్ను రివర్స్ పంపింగ్ ద్వారా జీవకళ వచ్చే విధంగా చేసిన థ్యాంక్స్ టు కేసీఆర్, వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. 4 దశాబ్దాల ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని 4 ఏళ్లలో పరిష్కరించినారు అంటే థ్యాంక్స్ టు కేసీఆర్స్ డైనమిజం. సమ్మిళితమైన అభివృద్ధి, ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్, భారతదేశంలో ఎన్నడూ చూడని ఒక అరుదైన మోడల్ని దేశం ముందు ఆవిష్కరించింది తెలంగాణ నాయకత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. పల్లె ప్రగతిలో అవార్డులు పంట పండినా పట్టణ ప్రగతిలో కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇటు వ్యవసాయం దిగుబడులు పెరుగుతున్నాయి, అటు ఐటీ ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి. పారిశ్రామీకరణ జరుగుతోంది వేగంగా, పర్యావరణం కూడా దానికి ధీటుగా పెరుగుతోంది. అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది, సంక్షేమం దానితో పాటే పరుగులు పెడుతున్నది. జనహితమే మన మతం అనే ధ్యేయంగా ముందుకు దూసుకొని పోతున్నది తెలంగాణ థ్యాంక్స్ టు కేసీఆర్. అందుకే అంటున్నాం ఈరోజు ఈ దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలి, కరెంటు నీళ్లు వ్యవసాయంలో సమృద్ధి కావాలి, ఈ దేశానికి ఒక దార్శనికుడు కావాలి, ఒక విజనరీ కావాలి, టెలివిజనరీలు కాదు, విజన్ కావాలి. దేశ ప్రజల జీవితం బాగు చేసే విజన్ కావాలి. వారిని మతం పేరిట కులం పేరిట చిచ్చుబెట్టి చేసే డివిజన్ కాదు. విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ ప్రజల జీవితాల్ని మార్చినట్టుగానే భారతదేశంలోని సామాన్య ప్రజల జీవితాల్ని మార్చే నాయకత్వం కావాలి. దేశానికి మన బంగారు తెలంగాణ మోడల్, మన గోల్డెన్ తెలంగాణ మోడల్ని పరిచయం చేయాలి. ఏంటిది గోల్డెన్ తెలంగాణ? పెద్దలు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినారు,
ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టినాడు 1,24,000 రూపాయలు. ఈరోజు సరిగ్గా 7.5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు, 130% పెరిగి 2,78,000 రూపాయలు అయింది. భారతదేశం మాత్రం ఇంకా సగటు 1,49,000 రూపాయలు మాత్రమే ఉన్నది భారత సగటు. మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 5 లక్షల దగ్గర 5 లక్షల కోట్ల దగ్గర ఉంటే అది ఈరోజు 128% పెరిగి 11,55,000 కోట్లు అయింది. తెలంగాణ నా లెక్క కాదు, ఈ వేదిక మీద కూర్చున్న వారి లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం భౌగోళికంగా భారతదేశంలో 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం. కానీ తెలంగాణ ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. భారతదేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాల్లో, భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో పైన ఉన్న బీమారు రాష్ట్రాలకి ఈరోజు కొంత పని జరుగుతున్నదంటే అక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం. మనం పన్నుల రూపంలో కట్టిన పైసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ ఖర్చు పెడతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2.5% మాత్రమే మన జనాభా దేశంలో. దేశంతో పోలిస్తే మన జనాభా 2.5%. కానీ భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా 5%. అంటే ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలో బాక్సర్తో కొట్లాడితే ఎట్లుంటుందో వీఆర్ లిటరల్లీ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. ఆ స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నది. ఒక మత పిచ్చి లేని, కుల పిచ్చి లేని, పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనే ఒక సంక్షేమ దిశలో ముందుకు పోతున్న తెలంగాణ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని వాంఛించి దాన్నే దృఢ సంకల్పంగా చేసుకొని ముందుకు పోతున్నదే గోల్డెన్ తెలంగాణ మోడల్, బంగారు తెలంగాణ మోడల్. మరి నేను అంటున్నా, గోల్మాల్ గుజరాత్ మోడల్ పెట్టి 2011 నుంచి 2014 వరకు ఊదరగొట్టి ఈ దేశ ప్రజలను ఆగమాగం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఒక్కసారి ఆలోచన చేద్దాం. తెలంగాణ ప్రభుత్వానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్ర. ఎన్నెన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ ఒక్కసారి గుర్తు చేస్తాం. 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పినారు 2022వ సంవత్సరం కల్లా భారతదేశంలోని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, డబల్ చేస్తా మీ ఆదాయాన్ని అని చెప్పిండు నరేంద్ర మోడీ. కానీ ఏం చేసిండు? కష్టాలు, కన్నీళ్లు, పెట్టుబడి కాస్ట్లు అవి మాత్రమే డబల్ అయినాయి తప్ప ఆదాయం ఎక్కడ డబల్ కాలే. రైతులను అరిగోసబెట్టి 13 నెలల పాటు చిత్రవద చేసి నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ కోసం ఇప్పుడే సోదరులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కొంతమంది తనకు అస్మదీయులు ఎవరైతున్నారో వారి కోసం రైతులను ఫనంగా పెట్టిండు నరేంద్ర మోడీ. मोदी साहब ने किया था वादा किसान को मजबूत करने का वादा किया था, फिर किया क्या उन्होंने? मजबूर बनाया. आज किसान मजदूर बनने का हालत आज इस देश में आ गया. అందుకే దేశ రైతన్నలు అంటున్నారు, నరేంద్ర మోదీ రైతు విరోధి. నువ్వు వ్యవసాయం అనేది నీకు తెలియదు, నీకు వ్యవసాయం పట్ల మక్కువ లేదు, వ్యవసాయం పట్ల అవగాహన లేదు. అందుకే నీ మంత్రులు అంటారు, మేము పోతే నూకలు తినండి, నూకలు తినడం నేర్పండి, ఎట్లా ఏం చేసింది తెలంగాణ అని అడ్డగోలు మాట్లాడుతున్నారు. కాబట్టి దేశ రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2022 కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా, హర్ గరీబ్ కో ఘర్ దేంగే. ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండారన్నారు నరేంద్ర మోడీ. కానీ జరిగిందేంది? నోట్ల రద్దు లాంటి అపసవ్యపు ఆలోచనలు చేసి తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో కొత్త ఇల్లు ఇచ్చుడు కాదు, ఉన్న ఇల్లే అమ్ముకునే దుస్థితిని తెచ్చిండు నరేంద్ర మోడీ. నల్లధనం మొత్తం తెస్తానన్నాడు. ఏమన్నాడు ఆనాడు? మిత్రోं आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता అన్నాడు. వచ్చినాయా 15 लाख? ఏదయ్యా మోడీ గారు, నల్లధనం అంటే ఈరోజు తెల్లముఖం వేస్తున్నాడు, బిక్కమొహం వేస్తున్నాడు, మొగులు దిక్కు చూస్తున్నాడు. ఈ దేశ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టిండు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, మరి 8 ఏళ్ళ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతున్నాడు. దాంతో పాటు గట్టిగా అడిగినవనుకో, ఏదయ్యా మోడీ గారు ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోవడం, బజ్జీలు వేసుకోవడం, ఇడ్లీ బండి పెట్టుకోవడం ఉద్యోగం కాదా అని దబాయిస్తున్నాడు. ఇది ఈరోజు పరిస్థితి. ఈ దేశ మహిళా సోదరీమణులకు చెప్పినాడు,
యూపీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆనాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ వైఫల్యం వల్లనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అన్నాడు. మరి ఈరోజు సిలిండర్ 1000 అయింది. మా మహిళలకు కట్టెల పొయ్యే మళ్ళీ దిక్కయింది. మాట్లాడితే వోకల్ ఫర్ లోకల్ అంటాడు నరేంద్ర మోడీ. వోకల్ ఫర్ లోకల్. మరి నేను అడుగుతా ఉన్నా మోదీ గారు, ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భారతదేశంలోనే ఒక అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం నువ్వు అర పైసా సహాయం చేయకపోయినా కేసీఆర్ గారి నాయకత్వంలో కడితే అది భారత ప్రధానిగా ఉన్న నీకు గర్వకారణం కాదా? కనీసం ప్రశంసాపూర్వకమైన మాట ఎందుకు రాదు? వోకల్ ఫర్ లోకల్ అంటవే. ఈ లోకల్ ప్రాజెక్టు, ఈ లోకల్ ప్రభుత్వం చేసిన పనిని కనీసం నీ మనసులో ఎందుకు చోటు ఇయ్యలేకపోతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈ దేశ మధ్యతరగతికి చెప్పినాడు పెట్రోలు డీజిల్లు ధరలు యూపీఏ వైఫల్యం వల్లనే పెరుగుతున్నాయి అన్నాడు. కానీ 70 రూపాయలు ఉంటే ఆనాడు పెట్రోల్ 2014లో ఈరోజు 120 రూపాయలు చేసిండు. 2022 కల్లా బుల్లెట్ రైళ్లు పరుగులు పెడతాయన్నాడు. కానీ ఉన్న రైళ్లే అమ్ముతున్నాడు, రైల్వే స్టేషన్లు అమ్మే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు. ఆత్మనిర్భర్ భారత్ అంటాడు, మనోనిబ్బరం కోల్పోయే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు మిత్రులారా, డబల్ ఇంజన్ ఈ మధ్యన బాగా వాడుతున్న, బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మాట డబల్ ఇంజన్. డబల్ ఇంజన్ అంటే ఏందో అనుకున్నారు ప్రజలు. కానీ డబల్ ఇంజన్ అంటే రైతుల కష్టాలు డబల్, పెట్రోల్ ధరలు డబల్, గ్యాస్ ధరలు డబల్, ఫర్టిలైజర్ ధర డబల్, నిత్యావసరాలు డబల్, పరిశ్రమలకు నష్టాలు డబల్, మత పిచ్చి డబల్, అరాచకాలు డబల్. మొత్తం దేశం చూసినట్టయితే ఒక కుప్ప చేసి ఈరోజు ఒక దివాలాకోరు విధానాలతో దేశాన్ని అగమ్యగోచరంగా మార్చిండు నరేంద్ర మోడీ. హర్ ఘర్ కో జల్ అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా మనం కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అంటున్నాడు. కానీ చేస్తున్నదేంది? చేసేదొకటి, చెప్పేదొకటి. పేరు హర్ ఘర్ కో జల్, కానీ హర్ ఘర్ మే జహర్, హర్ ఘర్ మే జహర్. ప్రతి మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. విష ప్రచారాలతో మత పిచ్చిని లేపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతుల రుణమాఫీ చెయ్యడు. 15 లక్షలేస్తానన్నాడు జనధన్ ఖాతాలలో, వెయ్యడు. కానీ ఆయన కార్పొరేట్ దోస్తులకు మాత్రం 11 లక్షల కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు బ్రహ్మాండంగా మాఫీ మాత్రం చేస్తా ఉన్నాడు. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం ధర్మం కోసం. కానీ విద్వేషం చెలరేగుతుంటే, అధర్మం అడుగడుగున అరాచకం చేస్తుంటే కళ్ళు మూసుకుంటాడు, వినబడనట్టు నటిస్తాడు తప్ప ఆయనకు మనసులో దేశభక్తి లేదు, విద్వేషభక్తి మాత్రమే నిండా ఉన్నది. పరిశ్రమలకు, కోవిడ్తో కునారిల్లిన పరిశ్రమలకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. ఎక్కడ పోయిందా మోడీ గారు అంటే, పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతబడుతున్నాయి మోదీ గారు, ఎక్కడున్నాయి 20 లక్షల కోట్లంటే, అరే భయ్ ఓతో జుమ్లాతా, ఏదో ఉత్తగా చెప్పినా పిచ్చోళ్ళని చేసేందుకు చెవుల పువ్వు పెట్టినా అని చెప్పి తప్పిచ్చే మాటలు మాట్లాడతాడు. జాతీయవాదం అంటాడు. కానీ జాతి సంపద అయిన HPCL, కోల్ ఇండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, BPCL, పక్క రాష్ట్రంలో ఉన్న వైజాగ్ స్టీల్ అన్నింటినీ తుక్కు కింద అమ్ముతా ఉన్నాడు. ఆఖరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ సంస్థగా గర్వంగా చెప్పుకునే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనందరికీ ప్రీతిపాత్రమైన LICని కూడా అమ్ముతున్న ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, భాइयों सोचो, मोदी साहब बहुत कुछ बोलते हैं, मेक इन इंडिया, डिजिटल इंडिया, स्टैंड अप इंडिया, सिट इंडिया, फिट इंडिया. आज क्या बोल रहे हैं वो? बेचो इंडिया, बेचो इंडिया. इसीलिए मैं कहता हूं, सोचो इंडिया, क्या चल रहा है इस देश में जरूर सोचो. ఆగం కావద్దు. దేశం కోరుకుంటున్నది ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం కోరుకుంటుంది. పవిత్ర గంగా నదిని ప్రక్షాళన చేస్తా అన్నాడు. పవిత్ర గంగా నదిని నమామి గంగే అని చెప్పి ప్రక్షాళన చేస్తా అన్నాడు. కానీ చేసిండేంది? కరోనా సమయంలో వందల సంఖ్యలో అదే గంగలో శవాలు తేలుతుంటే ప్రపంచం నివ్వెరపోయి, ఇంత అసమర్థ ప్రభుత్వం మీది అని చెప్పి నివ్వెరపోయి చూసే పరిస్థితి తెచ్చిండు. జాతిపిత మహాత్మా గాంధీ గారి సూక్తులు వల్లెవేస్తాడు తెల్లారలేస్తే. ఎవరు వచ్చినా, బోరిస్ జాన్సన్ వచ్చినా, అమెరికా అధ్యక్షుడు వచ్చినా, చైనా అధ్యక్షుడు వచ్చినా సాబర్మతి ఆశ్రమానికి గుంటపోతాడు. కానీ గాడ్సే లాంటి హంతకులను ఆరాధించే దౌర్భాగ్యులకు పెద్దపీట వేస్తాడు. వాళ్ళు గాంధీ గారిని దూషిస్తుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ వారికి పరోక్షంగా వత్తాసు పలుకుతాడు. తన తికమక దౌత్య నీతితో
తలాతోకా లేని ఫారెన్ పాలసీతో ప్రపంచం ముందు దేశాన్ని నవ్వుల పాలు చేస్తా ఉన్నాడు. ఎలక్షన్ ఉంటే పాకిస్తాన్ని తిడతాడు, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్, కానీ ఎలక్షన్ లేకపోతే పిలవకపోయినా నవాజ్ షరీఫ్ గారి దగ్గర పోయి విందులు మాత్రం ఆరోగిస్తాడు. అది మాత్రమే కాదు, ఇంకా సిగ్గుచేటేమంటే అతి గర్వంతో అంతా తనకే తెలుసనే ఒక అహంకారంతో అదేదో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అన్నట్టు అమెరికా ఎలక్షన్లు దూరిండు. అబ్ కీ బార్ ట్రంప్ కి సర్కార్ అన్నాడు. ఏమైంది? ఎల్లెల్కల పడ్డాడు, తాను ఇచ్చుకొని ఇంకకు వాపసు వచ్చిండు. ఇది మన దౌత్య నీతి, ఇది మన దౌర్భాగ్య కేంద్ర ప్రభుత్వం. అందుకే బీజేపీ చేతిలో అధికారం దేశానికే అంధకారం అన్నట్టు తయారైంది. ఈ దేశానికే ప్రమాదకరం, దేశ మనుగడకే ప్రమాదకరం అన్నట్టు తయారైంది. ఒక విషయంలో మాత్రం మోడీ గారు అద్భుతం చేసిండు, భారతదేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టిండు. ప్రపంచంలోనే ఈరోజు అత్యధిక సిలిండర్ ధర ఏ దేశంలో ఉంది అంటే నంబర్ 1 ఇండియాని మాత్రం మోడీ గారు బరాబర్ చేసిండు. మొత్తం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఈరోజు తాండవిస్తున్నది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ఈరోజు తాండవిస్తున్నది. ప్రపంచ ఆహార సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 116 దేశాలలో 103వ స్థానానికి భారతదేశం పడిపోయింది. యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం మానవ అభివృద్ధి సూచికల్లో 80వ స్థానాన్ని నుంచి 131వ స్థానానికి భారతదేశం యొక్క ర్యాంకింగ్ పతనమయ్యింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93వ ర్యాంకింగ్కు పడిపోయినాం. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి విడుదల చేస్తుంది. దానిలో 136వ స్థానంలో ఉన్న భారతదేశం 146వ స్థానానికి పడిపోయింది. మహిళా రక్షణ సూచికల్లో గతంలో 133వ స్థానంలో ఉంటే ఈరోజు 148వ స్థానానికి దిగజారిపోయినాం. ఈ ప్రభుత్వం పేరు నిజంగా నన్ను అడిగితే ఎన్డీఏ ప్రభుత్వం కాదు, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కాదు, ఈ ప్రభుత్వం పేరు ఎన్పీఏ ప్రభుత్వం పెట్టాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని పెట్టి నిరర్ధక ఆస్తులను ఎట్లయితే అమ్ముతున్నారో, క్రియారహిత ఆస్తులను ఎట్లయితే అమ్ముతున్నారో అమ్మాల్సి వస్తే ముందుగా ఎన్పీఏ అలయన్స్నే అక్కడ పెట్టాల్సి వస్తుంది. పేర్లు చాలా చెప్తారు, మాటలు చాలా చెప్తారు, సబ్కా సాతు సబ్కా వికాస్ అంటారు. కానీ ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో వికాస్ అన్నదే ఒక వింత పదం అయిపోయింది. విద్వేషమే 4 పాదాల మీద నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే ప్రయత్నం, దేశంలోని నవరత్నాలను తనకిష్టమైన 2 ఇష్టరత్నాలకు ఇచ్చే ప్రయత్నం చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇసిలియే భాइयों मैं कहता हूं, कभी किसी ने कहा था मोदी है तो मुमकिन है, पर आज मैं कहता हूं मोदी है तो मुश्किल है. इस देश के लिए, भारत के लिए, हिंदुस्तान के लिए अगर मोदी है तो मुश्किल है. మిత్రులారా, ఒక నిర్మాణాత్మకమైన సంస్థలో ఒక కార్యకర్తగా, మీలో ఒకడిగా, ఒక సోదరుడిగా 75 ఏళ్ల భారత స్వాతంత్ర్య అనంతరం ఈరోజు మన పార్టీ సమావేశంలో కలత పడుతున్న, బాధపడుతున్న ఒక సగటు భారతీయుడిగా, ఒక తండ్రిగా భవిష్యత్ తరం గురించిన ఆవేదనతో, ఆందోళనతో 2 మాటలు నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు, 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, ఇంకా ఎన్ని రోజులు భారతదేశం ఎదుగుతున్న దేశంగానే ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు భారతదేశం 3rd వరల్డ్ కంట్రీగా, ఒక పేద దేశంగా ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని దశాబ్దాలు కులపిచ్చి, మతపిచ్చి రేపే సంస్థలు, వాళ్ళ ఎజెండాలు, వాళ్ళు రెచ్చగొట్టే ఉద్వేగాలు, వాటికి లోనవుదాం? మాట్లాడితే ఇంతకుముందే పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఒక మతం వారు జరుపుకునే ఊరేగింపుల్లో పరమత సహనానికి పేరెన్నిక కలిగిన భారతదేశంలో ఇంకో మతాన్ని కించపరచమని ఏ దేవుడు చెప్పిండు? నా పేరు చెప్పి కొట్లాడండి, కొట్టుక చావండి అని ఏ దేవుడు చెప్పిండు మన ప్రజలకి, మన నాయకులకి, మన పార్టీలకి? ఇంకా ఎన్ని రోజులు మనకంటే పేద దేశాలైన బంగ్లాదేశ్తో, పాకిస్తాన్తో పోల్చుకొని సంకలు గుద్దుకుందాం? మనకంటే ముందున్న రాష్ట్రాలు, ముందున్న దేశాలు, వాటితో పోల్చుకునే పరిస్థితి లేదా? 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట చైనా, ఇండియా రెండింటి యొక్క జీడిపి పరిమాణం ఒకటే, $470 బిలియన్ల. సేమ్ ఒకటే జీడిపి 1987లో. కానీ ఈరోజు ఏంది పరిస్థితి? 35 ఏళ్ల తర్వాత మన జీడిపి $3 ట్రిలియన్ ఉంటే చైనా $16 ట్రిలియన్ పోయింది. మన తలసరి ఆదాయం $1800 ఉంటే చైనా $9000 ఎగబాకింది. అందుకే అంటా ఉన్నా,
మేరా భారత్ మహాన్ అనే నినాదం సాకారం చేసే నాయకుణ్ణి ఈరోజు భారతదేశం కోరుతున్నది. ఆ నాయకుణ్ణి బహుశా తెలంగాణనే అందిస్తుందని చెప్పి మనసారా మీ అందరితో పాటు నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నా. తెలంగాణలో అభివృద్ధి, తెలంగాణలో సంక్షేమం 6.5-7 ఏళ్లలో సాధ్యమైనప్పుడు భారతదేశంలో ఎందుకు కాదు? ఈరోజు భారతదేశ యువకులు కోరుతా ఉన్నారు, ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం కావాలి, ఉద్యోగ పర్వం షురూ కావాలి. తెలంగాణ లాంటి వ్యవసాయ అనుకూల పథకాలు భారతదేశం అంతటా అమలు కావాలి. డబల్ ఇంజన్ సర్కార్లు కాదు, గ్రోత్ ఇంజన్ సర్కార్లు కావాలి. గోల్మాల్ మోడల్, బుల్డోజర్ మోడల్, బిల్డప్ మోడల్ కాదు, గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం కావాలి. మహాత్మా గాంధీ అన్నారు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. ఈరోజు మనం అదే చెప్తా ఉన్నాం. ఒక వసుదైక కుటుంబంగా ఉన్న భారతదేశం, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతులు అన్నిటి సమాహారంగా ఉన్న భారతదేశం, ఒక అందమైన పూల బొకేలాగున్న భారతదేశం. ఇట్లాంటి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ భారతదేశ ప్రగతికి బంగారు బాటలు వేయాలని ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. గౌరవనీయులు సమావేశ అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు మాననీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, వేదికపై ఉన్న పెద్దలు కేశవరావు గారు, గౌరవ మంత్రివర్గ సహచరులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వేదిక ముందున్న శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులైన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మన ముందు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినరు. దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని చెప్పి, దాంతోపాటు చాలా విషయాల్ని మన ముందు ఉంచింది. వారితో పాటుగా ఇంతకుముందు చాలా తీర్మానాలు ప్రవేశపెడుతూ గౌరవ మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులు, శాసనసభ్యులు చాలా విషయాలు కూడా మన ముందు తీసుకొచ్చింది. ఇప్పుడు మనం 21 వసంతాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా ఒక కీలకమైన దశలో ఒక కీలకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాం. గత 21 సంవత్సరాలుగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టుకున్నా కానీ ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఈ తీర్మానం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. 2001 జలదృశ్యంలో నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి ఏర్పాటు చేసిన సమావేశంకి ఎటువంటి ప్రత్యేకత ఉండేనో ఇవాళ ఈ తీర్మానానికి కూడా అటువంటి ఒక ప్రత్యేకత ఉండబోతా ఉంది. 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ఆనాటికి తనకున్న పదవులన్నింటినీ పరిత్యజిస్తూ ఈ రోజు నుంచి నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించిన నాడు ఎవరి ఉలిక్కి పడలేదు కాదు, పడనట్టు కనపడ్డారు మాత్రమే, పడ్డారు లోపట. కానీ మన ఉనికిని గుర్తించడానికే ఇష్టపడలే. అదొక పార్టీ పుట్టింది అన్నదాన్ని ఒప్పుకోవడానికే ఇష్టపడలే. ఇష్టపడితే చుట్టూన్న వాళ్ళు కూడా
ఎక్కడ అటువైపు చూస్తారో కేసీఆర్ వైపు అని చెప్పి నటించిండ్రు ఆ రోజున్న పాలక వర్గాలు. అది లేదు అని భ్రమలు కల్పిద్దాం అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక శిశువు జన్మించిందనే విషయాన్ని ఒప్పుకోవద్దు అని అనుకున్నారు. కానీ ఆగలే. పైకి ఒప్పుకోకపోయినా చేయవలసిన కుట్రలన్నీ చేసిండ్రు. మొదటి రోజు నుండే ఆ నవజాత శిశువు గొంతు ఎట్లా నొక్కాలని చెప్పి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిండ్రు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కేసీఆర్ గారి పైన వ్యక్తిగతంగా విషయం చెప్పినరు. టీఆర్ఎస్ పార్టీని ఎట్లా అనగదొక్కాలని ప్రయత్నం చేసిండ్రు. అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడ్డారు. చివరికి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పాలకపక్షంగా ఉన్న అందరూ ఒకటైనరు. ఎవరు కూడా మన లక్ష్యాన్ని ఆపలేకపోయినరు. టీఆర్ఎస్ ఎదుగుదలను ఆపలేకపోయినరు. కేసీఆర్ గారి మార్గాన్ని నిరోధించలేకపోయినరు. నిజమే, లక్ష్యం గొప్పది కాబట్టి, తను ఎంచుకున్న మార్గం సరైంది కాబట్టి తప్పకుండా చేరి తీరాలే లక్ష్యానికన్నా సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి చివరికి తన ప్రాణాన్నైనా పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిండ్రు కేసీఆర్ గారు. నిజమే, 2009లోనే కేసీఆర్ గారి లెక్క ప్రకారం రాష్ట్రం ఏర్పడ్డది. చాలామందికి 2014 జూన్ 2 మాత్రమే రాష్ట్రం ఏర్పడిందనే భావన ఉంటుంది. కానీ 2001లో ఎవరికి నమ్మకం లేనాడు నమ్మింది, బలంగా విశ్వసించింది ఒకే ఒక్కడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజే రాసిండ్రు పాట. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందనే మాట ఆ రోజే చెప్పాను. 2009లోనే నిర్ణయం అయిపోయింది రాష్ట్రం వచ్చింది అని. ఇవాళ మనం ఇంతసేపు మాట్లాడుకున్న విషయాలైనా, గత 4-5 సంవత్సరాలుగా ప్రజల్లో మనం మాట్లాడుతున్న విషయాలైనా, మనం సాధించిన విజయాలు, అది విద్యుత్ రంగం కావచ్చు, అటు మంచినీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఇవాళ చివరిగా మనం ఈ మధ్య కాలంలో ప్రారంభించుకున్న దళిత బంధు పథకమైనా కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఇందులో ఎన్నికల కొరకో రాజకీయాల కొరకో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు ఆలోచించిన పథకాలు కావు. తెలంగాణ ఉద్యమానికి ఏ రోజు శ్రీకారం చుట్టిండ్రో అదే రోజు నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రణాళికలకు కూడా శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. అది కేసీఆర్ విజన్. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు కూడా తను ఒక లక్ష్యం కొరకు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, అది దేశాల విముక్తులు కావచ్చు, జాతుల స్వతంత్ర పోరాటాలు కావచ్చు, ఏవైనా సరే కేవలం ఒక్క లక్ష్యం కొరకే ప్రారంభించబడ్డాయి. కానీ లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ఆ తెచ్చే సమాజం ఎట్లా ఉండాలనో కూడా కలగని ఆ కళ కొరకు కళ నిజం చేసుకోవడానికి ప్రణాళికలను తయారు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఇప్పటివరకు జరిగిన మానవ జాతి చరిత్రలో జరిగిన ఉద్యమాలకన్నింటిలో కూడా. ఇది మనం తప్పకుండా చెప్పుకోగలం గర్వంగా. 22 సంవత్సరాలుగా ప్రతి క్షణం తన వెంట ఉండి తిరిగిన వాడిగా ఎన్నో వందల వేల అనుభవాలు మాకు. ఒక మానవతావాదిగా ఎన్నో వందల విషయాలు మాకు నేర్పిన సందర్భాలు. మేము ఆశ్చర్యపడేవాళ్ళం. 2008-9 ప్రాంతంలోనే వరదలు వస్తే, వర్షాలు వచ్చి వరదలు వస్తే, సూర్యాపేటలో వరదలు వచ్చినాయి, ఎక్కడో కాలనీ మునిగిపోతుంది అంటే ఢిల్లీలో ఉన్నాం మేము. నేను ఎక్కడో బయట ఉంటే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని జయదీష్ని చెప్పాను సార్. వచ్చిన తర్వాత సూర్యాపేటలో వరదలు వచ్చి ఏదో కాలనీ మునిగిందట, ఏం జరుగుతుందో తెలుసుకో, అక్కడ ప్రభుత్వం ఎట్లా ఉందో ఏమో, మన కార్యకర్తలందరినీ పంపించు, టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ తాళ్ళు అవి తీసుకుపోయి సహాయపడమను, అందరినీ రక్షించుకోవడానికి ఒక్క మనిషి కూడా నష్టపోవద్దనే మాట చెప్పాను.
కేసీఆర్ను కేవలం ఒక ఉద్యమకారుడిగా చూస్తుంది అప్పుడు ప్రపంచం అంతా. నాకు కూడా ఆశ్చర్యమే వేసింది, ఎందుకంటే నాకు అధికారం తెలియదు. మనం కాదు కదన్నా, వాళ్ళు కదా చేయాల్సింది అని నేను అన్నాను అమాయకంగానే. అప్పుడు చెప్పాను, సార్ అధికారంలో ఉంటే మాత్రమే ఈ రాష్ట్రం నాది, ఈ ప్రజలు మనది అనుకోవడానికి లేదు. ఒక రాజకీయ పార్టీలుగా పుట్టడమే తప్పకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి యజమానిగా ఆలోచించాలి, యజమానిగా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్పిన మాట కేసీఆర్ గారికి ఈ రాష్ట్రం పట్ల, ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల ఉండే ప్రేమకు నిదర్శనం. ఇట్లా 1 నుంచి 100,000 ఉంటాయి. ప్రతిపక్షంగా చాలా సందర్భాల్లో ధరల మీద లేదా ఇతర విషయాలపైన ధర్నాలు, రాస్తారోకోలు, బందులు చేస్తున్న సందర్భం వచ్చినప్పుడు మనం కూడా దాంట్లో భాగస్వాములం అయిదాం సార్ అని అన్నప్పుడు చాలా విషయాలు చెప్పాను. ఒక రాజకీయ పార్టీ అనగానే మూర్ఖంగా అధికారంలో ఉన్నవాడిని వ్యతిరేకించడం కాదు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నువ్వు అధికారంలో ఉంటే కూడా అది చేయగలుగుతావా లేవా అది కూడా ఆలోచించుకునే సో ఉండాలి నీకు. ఇది కూడా ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా ఆలోచన ఉండి తీరాలి. ఒక రాజకీయ పార్టీనే ఒక బాధ్యత, ఒక రాజకీయ పార్టీనే ఒక అధికారం. ఎవడో కొత్తగా నీకు అధికారం ఇచ్చే పని లేదు. ప్రతిపక్షంగా ఉన్నా, పాలకపక్షంగా ఉన్నా ప్రజల క్షేమం కోరడమే ఆ పార్టీల యొక్క బాధ్యతగా ఉండాలి. ఈ దేశంలో, ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం అది అనే మాటను. ఒక అద్భుతమైన బాధ్యతాయుతమైన నాయకుడిగా మొదటి రోజు నుంచి ఉండే అలవాటు ఉన్న నాయకుడు కేసీఆర్. నిజమే, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకవైపు మోడీ పరిపాలన గురించి, మరొక వైపు తెలంగాణ పరిపాలన గురించి. 2 సందర్భాలు చాలా విచిత్రంగా ఆవిష్కరించబడ్డాయి ఈ దేశంలో. ఒకేసారి వచ్చినాం. మోడీ గారే మనకంటే 10 రోజుల ముందట వచ్చిండు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత 10-15 రోజులకు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా అయింది. ఏం జరిగింది ఈ దేశంలో ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. మనమే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు, మోడీ గారు ప్రధానమంత్రిగా రాకముందు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి వచ్చిండు గుజరాత్ రాష్ట్రానికి. ఈ దేశం చాలా గొప్పగా పోతుంది అని చెప్పి దేశ ప్రజలు కూడా ఆలోచించారు. 24 కోట్ల మంది ఈ దేశ యువత మానవ వనరులుగా ఏదైతే పిలుచుకోబడుతుందో ఆ యువత మొత్తం కూడా మోడీ మీద ఆశలు పెట్టుకునే అవకాశం ఇచ్చింది. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు మాత్రమే తెలుసు మా ఆశలు, మా ఆకాంక్షలు అని చెప్పి కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చింది. ఇవాళ మనం ఏముందో, గుజరాత్ ఏముందో, భారతదేశం ఏముందో మనం చెప్పడం కాదు. మోడీ ఇన్నిసార్లు ఏ ఫ్లైట్తోనైతే వస్తున్నాడో, మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు మాటి మాటికి ఎక్కడో ఒక వీధిరేవుడు చచ్చిపోతానో, ఇంకోడోడో ఏదో అయితేనో విమానాలు వేసుకొని ఎట్లా వస్తున్నారో, సాయంత్రం పూట ఏ ఒక్క రోజైనా 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో పక్క రాష్ట్రాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తే స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ ఎల్లలు ఎక్కడున్నాయనంటే అద్భుతమైన వెలుగులతోని విరజిల్లుతున్న తెలంగాణ పక్క రాష్ట్రాల్లో చీకట్లో ఉన్న పక్క రాష్ట్రాలలో వారిని బట్టే చెప్పవచ్చు తెలంగాణ ఏందో, మిగతా రాష్ట్రాలు ఏందో. తెలంగాణ భౌగోళిక స్వరూపం ఏందో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యన పక్క రాష్ట్రాల నుంచి పయనించి వస్తే కనబడుతుంది, విమానాల్లో వస్తే కనబడుతుంది. ఈ పొద్దున్న దానిక వచ్చి విషం చిమ్మడం కాదు, ఒక్కసారి వచ్చి చూడండి. అన్నిటికీ మించి మీ గుజరాత్ చక్కదనం ఏందో, తెలంగాణ ఏందో కనబడుతుంది. 12 సంవత్సరాలు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండొచ్చి 8 సంవత్సరాలు ఈ దేశానికి వెలుగులిస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇవాళ గుజరాత్లో కటిక చీకట్లలో ఉన్నారు ప్రజానీకం. గుజరాత్లో జరుగుతున్న రైతు ఆందోళనను బయటకు రానివ్వడం లేదు. గుజరాత్లో జరుగుతున్న పారిశ్రామిక ఆందోళనను బయటకు రానివ్వడం లేదు. తెలంగాణ 8 సంవత్సరాల క్రితం ఏముందో గుజరాత్ ఇవాళ ఆ పరిస్థితిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే గది మోడీ యొక్క అభివృద్ధి నమూనా. ఆ నమూనాను తెచ్చి ఈ దేశమంతా కూడా పెడతా అని చెప్పి పెట్టిండు. నిజంగానే అనుకున్నట్లే చేసిండు. వాస్తవానికి మోడీ ముఖ్యమంత్రి కాకముందు ఆ రాష్ట్రంలో 6% ఉన్న బీపీఎల్ ఆయన ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రిగా వచ్చే నాటికి 8% పెరిగింది.
కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 ఏళ్ల పరిపాలనలోనే బీపీఎల్ను లేకుండా చేసే స్థితికి తెచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ పరిపాలన. అంతేకాదు, ఒకనాడు నా ధ్యేయం నా స్వప్నం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బయటకు వచ్చిండ్రు. కానీ వాళ్ళ 8 ఏళ్లలోనే ఈ రాష్ట్రాన్ని అనాథలు అన్నార్థలు లేని ఒక తెలంగాణ అద్భుతమైన నవ సమాజ నిర్మాణం చేసిండ్రు కేసీఆర్ గారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రజలు ఇవాళ ఏ ఒక్క మనిషి కూడా నాకు సాయంత్రం పూట ఈ పూట అన్నం లేకుండా ఆకలితో ఉన్నా చెప్పగలిగిన మనిషి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అది కేసీఆర్ నాయకత్వంతో మాత్రమే తప్ప ఇంకోటితో సాధ్యం కాదు. ఇది ఇవాళ ఈ దేశం, ఈ రాష్ట్రం. నిజమే. ఇప్పుడేం కావాలి? ఇప్పుడు మనం కోరుకుంటున్నది ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి సైనికులుగా మనం ఏం ఆలోచించాలి? ఇవాళ ఈ దేశం ఒక నాయకుడి కొరకు ఎదురు చూస్తుంది. నిజమే, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి ముందు ఇంకొకటి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనబడేది కూడా ఒకటి ఉంది. ఈ దేశాన్ని ప్రజలు అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకుపోలేదు. ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్లుగా కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే రాసుకుంటున్నాం. 50 ఏళ్ళు గడిచినా సరే, 60 ఏళ్ళు గడిచినా సరే చెందుతున్న రాష్ట్రంగానే కొనసాగుతుంది తప్ప చెందిన రాష్ట్రంగా వస్తడం లేదు. అందుకే ఈయన దించి మోడీని తెచ్చుకుందామని చెప్పి తెచ్చుకున్నారు ఈ దేశ ప్రజలు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా కూడా లేదు, వెనుకకపోతున్న రాష్ట్రంగా దేశంగా తయారైంది ఇవాళ భారతదేశం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కూడా లేదు, వెనుకకపోతున్న రాష్ట్రాల్లో వెనుకబడేయబడుతున్న దేశాల్లో ఒకటిగా చేరింది. ఎందుకంటే మోడీ వచ్చిన 8 ఏళ్లలో ఇప్పుడు పెద్దలు చెప్పిన అనేక విషయాలలో ఆకలి ఇండెక్స్లో పెరిగింది, ధరలు పెరిగే ఇండెక్స్లో పెరిగింది, ఇంకో దారిద్ర్యంలో పెరిగింది తప్ప దేశం అభివృద్ధిలో ముందుకు పోలే. నిజమే, ఇవాళ మోడీని కాదని మళ్ళీ కాంగ్రెస్ని తెచ్చుకుందామనంటే అంతకు మించి అక్కడ నడిపేవాడు కూడా లేడు ఆ పార్టీని. ఇక కాంగ్రెస్ చరిత్ర గత చరిత్రే, ఒడిసిన చరిత్రే. ఇది నేను రాష్ట్రంలో చెప్పడం లేదు. రాష్ట్రంలో బూత్ లెవెల్ నాయకులు, బూతులు మాట్లాడే నాయకులు తప్ప ఆ పార్టీకి నాయకుడు అంటూ ఎవడు లేడు. బూత్ లెవెల్ బూతులు మాట్లాడే నాయకుడు మాత్రమే ఆ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. వీళ్ళకి ఇంత కుర్చ నాయకులు కేసీఆర్ గారి కాలిగోటి ముందర కూడా సరిపోయే నాయకుడు ఎవడు లేడు ఇక్కడ ఈ రాష్ట్రంలో. వీళ్ళ గురించి మాట్లాడే ఎక్కడ కూడా మనకు లేదు. వాస్తవానికి మనం చూస్తున్నది దేశం వైపు, మనం చూస్తున్నది ఢిల్లీ వైపు. ఈ దేశ ప్రజలు కోరుతున్నారు. ఇవాళ ఈ దేశం తనను బందీల నుంచి విముక్తి చేయమని అడుగుతున్నది. రాముడి పేరు చెప్పి వచ్చిన వాళ్ళు రాక్షస పాలన చేస్తున్నారు. రావణ రాజ్యాన్ని తలపించే పద్ధతుల్లో ఈ దేశాన్ని మళ్ళీ మధ్యయుగాలకు తీసుకుపోతున్నారు. ఈ దేశ రాజ్యాంగ పీఠిక చెప్పిన స్ఫూర్తి, సహనశీలత ఏదైతే ఉందో ఇవాళ అది లేకుండా నాశనం చేస్తున్నారు. వాడోడు బాగు చేయకపోయినా కనీసం చెడగొట్టలేదు అనే భావనతో ఉండే అన్నాడు. కానీ వాళ్ళ పెనం మించిపోయి పొయ్యిలబడ్డ పరిస్థితి ఈ దేశ ప్రజల పరిస్థితి. మోడీని తెచ్చుకున్న పాపానికి ఈ దేశం మళ్ళీ మధ్యయుగాలకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ పేడ తినమని ఒకటి చెప్పే పరిస్థితి వచ్చింది. పేడతో గ్యాస్ చేసుకోండి, గ్యాస్ కొనుక్కోకండి అని ఒకటి చెప్పే పరిస్థితి వచ్చింది తప్ప ఈ రకంగా అభివృద్ధి చేసుకోమని చెప్పే పరిస్థితి లేదు. నిజమే, మనం ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం అనేక మంది మిత్రులు చెప్పిండ్రు మనకు అవార్డు రాని సంవత్సరం లేదు, అవార్డు రాని శాఖ లేదు అనే మాట. నిజమే, అవార్డులు ఇచ్చేది కూడా వాళ్ళే. వాడికి ఇష్టం లేకపోయినా అవార్డులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది వాళ్ళకు. బలవంతంగా నెట్టివేయబడ్డారు అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితికి ఈ రాష్ట్రానికి. నిజమే, అవార్డులు ఇస్తే సంతోషపడ్డాం. అవార్డులు ఇస్తున్నారు, కితాబులు ఇస్తారేమో అనుకున్నాం. కానీ అవార్డులు ఇచ్చేవాడు ఆటంకాలు సృష్టిస్తున్నాడు, ఈర్ష్యా ద్వేషాలని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రతి అవార్డుతోని కేసీఆర్ మీద వాడు ఒక్కొక్క కిలో ఈర్ష్య నింపుకుంటున్నాడు. ఎందుకు అనంటే నేను చేయలేకపోయింది కేసీఆర్ చేస్తున్నాడు. గుజరాత్లో నేను వైఫల్యం చెందిన కేసీఆర్ తెలంగాణలో ముందుకు పోతున్నాడు. ఇవాళ ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఈ దేశంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, దేంట్లో తీసుకున్నా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానాలు ఉన్నాయంటే అవి కేవలం కాంగ్రెస్ బీజేపీ లేని రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఉంటే తమిళనాడు ఉంది మనతో పోటీ, లేకపోతే కేరళ ఉంది తప్ప ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్లు వరుసగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఒక్క రాష్ట్రం కూడా మనతో పోటీలో లేదు. ఉంటే కేవలం బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది మనతో పోటీ అభివృద్ధిలో తప్ప
ఇంకెక్కడ కూడా లేదు. ఇది ఇవాళ ఈ దేశం పరిస్థితి. అందుకే కేసీఆర్ పట్ల ఈర్ష్య ద్వేషాలను కక్కుతున్నారు, అక్కడ లేని రాజకీయాలు తీసుకొస్తున్నారు. వాస్తవానికి గత 5 సంవత్సరాలు మేము చాలా సందర్భాల్లో సార్ దృష్టి తీసుకుపోయినాం. అన్న, ఈ దేశానికి మోడీ ఏం చేయలేడు, ఈ దేశాన్ని మళ్ళీ మధ్య యుగాలు నెట్టడం తప్ప ఇంకోటి చెయ్యరు, తప్పకుండా మనం కొట్లాడాల్సిన అక్కర ఉంది అన్నప్పుడు స్పష్టంగా చెప్పిన సార్, మీకు తెలియదు చాలా విషయాలు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం, మనం కుదురుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధి మనకు ముఖ్యం. ఈ దేశం ఆయనకు అవకాశం ఇచ్చింది, సందర్భం వస్తే ఈ దేశ ప్రజలు చూసుకుంటారు వాళ్ళ విషయం. కానీ మనం మాత్రం మన లక్ష్యాల నుంచి పక్కకు పోవద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కలలుగా నేను తీసుకొచ్చినో, ఈ తెలంగాణ రాష్ట్రం తేవడానికి ఎన్ని వందలు వేల రాత్రులు, నిద్రలేని రాత్రులు నేను గడిపినో, మీరందరు నాతో ఉన్నారు. తిన్నా తినకున్నా ఏ రకంగా రాత్రి పగలు కష్టం చేసినామో అదే రాష్ట్రాన్ని ఇవాళ ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాడు ఎన్ని అవమానాలు చేసినా, వాడు ఎన్ని ఆటంకాలు చేసినా ఓపికగా పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఇటు పోయే సమస్య లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైపే ఉండాలి తప్ప ఆ వైపు చూడొద్దనే మాట చెప్పింది. కొత్తగా కాదు, ఎన్నో సందర్భాలు అవమానం చేసింది, ఎన్నో సందర్భాలు ఆటంకాలు సృష్టించింది. ఈ 8 ఏళ్లలో రాష్ట్రం వచ్చిన తెల్లవారి మర్నాడు వారం తిరక్క ముందే 7 మండలాలను గుంజుకొని మనకు దుఃఖం కలిగించారు కేసీఆర్ గారికి. ఆయన బాధపడలే, పంటి బిగునే ఊపుకబట్టిండు. కానీ జరగని అసలు లక్ష్యం ముందుంది. ఈ 3.5 కోట్ల ఆకాంక్షల్ని నివాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇది ప్రధానమైంది. చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు, బట్ ఓపిక పట్టాలి, మనం విఘ్నత ప్రదర్శించాలి మనం అని చెప్పింది ఆ రోజు నుంచి. కానీ ఇవాళ తొండ ముదిరి ఊసిర వెళ్ళి అవుతుంది. కేసీఆర్కు చేయుతనిస్తారనుకుంటే చేయుతనివ్వడం కాదు కదా, కాలంలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దుష్ట రాజకీయ ఆలోచనల కొరకు ఈ రాష్ట్రం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఈ రాష్ట్ర రైతాంగం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నదుల నీళ్లలో పంచాయతీ పెట్టి 8 ఏళ్లుగా కనీసం తేల్చడం కాదు కదా, తేల్చడానికి కావాల్సిన పద్ధతుల్లో పనే ప్రారంభించడం లేదు. ఒకవైపు రావాల్సిన డబ్బులు రానియకుండా, వచ్చే అప్పులు రానియకుండా, కరెంటుతోని కేసీఆర్కు పేరు వచ్చింది. గుజరాత్లో నేను కరెంటు ఇవ్వలేకపోయినా కేసీఆర్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా 24 గంటలు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ ప్రజలు గమనిస్తున్నారు. నన్ను నిలబెడుతున్నారన్న ఉక్రోషంతో తెలంగాణ రాష్ట్రానికి ఎవడు కరెంట్ ఇవ్వద్దు అని చెప్పి కరెంట్ అమ్మేటోళ్లను కూడా భయపెట్టిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు లోన్లు ఇవ్వద్దు అని చెప్పి బ్యాంకులకు డైరెక్ట్గా కేంద్ర మంత్రులే ఫోన్ చేసి భయపెట్టిస్తున్నారు. తెలంగాణను 1 గంటైనా చీకట్లో నెట్టాలని ఒక దుష్ట ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆటలేం సాగడం లేదు. నిజమే, కేసీఆర్ గారి గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కేసీఆర్ మాకు అర్థం కాడు, కేసీఆర్ ఎవరికి అర్థం కాడు. అప్పుడు కూడా అనేవాళ్ళు అవతల వాళ్ళు ఉద్యమ శత్రువులు. మా సమాధానం ఒక్కటే ఉండేది, నిజమే అర్థం కాడు కేసీఆర్, కానీ అది మీకు మాత్రమే. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏందో తెలుసు, కేసీఆర్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు ఏందో కేసీఆర్ తెలుసు. తెలంగాణ ప్రజలకు మాత్రమే అర్థం అవుతాడు, శత్రువులకు అర్థం కాడు. కేసీఆర్ అర్థం కాకపోవడమే మా బలం. కేసీఆర్ అందుబాటులో ఉన్నాడు, నిజమే. ఎవరికి అందుబాటులో ఉన్నాడు? మీలాంటి పైరవికారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు కేసీఆర్. 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అదే కేసీఆర్ విజయరాశి. అన్నీ పోయినాయి, ఈ తాటాకు ప్రచారాలన్నీ పోయినాయి, ఈ విషయం జిమ్మే ప్రచారాలన్నీ పోయినాయి. ఇక ఇప్పుడు కాళ్ళ కట్టబెట్టే పనులు మాత్రమే జరుగుతున్నాయి. కానీ వాడొచ్చి కాళ్ళ కట్టబెట్టడం కాదు, అసలు మనమే ఢిల్లీ వైపు చూడాల్సిన రోజు వచ్చింది. తప్పకుండా అక్కడున్నోడి అంతే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ శక్తి కేసీఆర్కు ఉన్నది అనే విషయాన్ని ఈ 8 సంవత్సరాల పరిపాలన నిరూపించింది. ఈ దేశాన్ని మోడీకి అప్పచెప్పినాడు, చాలా నమ్మకంతో ఈ దేశ ప్రజలు మోడీకి అప్పచెప్పారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన వచ్చినాడు అక్కడ కూర్చున్న పండితులు చాలా చిలుక పలుకులు పలికిండ్రు. ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కు ఉద్యోగం తెలుస్తుందా, పరిపాలన చేయొస్తుందా, ప్రజల్ని రెచ్చగొట్టడం మాత్రమే తెలిసిన కేసీఆర్కి ప్రజల్ని శాంతియుతంగా నడపడం వస్తుందా? చాలా రకాల సందేహాలు, చాలా రకాల అనుమానాలు.
కావాలని సృష్టించినవి. ఇవాళ ఒకటొక్కటిగా మీరు చేసిన విష ప్రచారాలన్నీ పోయినాయి. అసలు కేసీఆర్ ఇవాళ తెలంగాణలో కనబడుతున్నాడు. ప్రతి ఇంట్లో లైట్ వేయగానే కేసీఆర్ కనబడుతున్నాడు. ప్రతి ఇంట్లో కేసీఆర్ మంచిలో గ్లాస్ పట్టుకోగానే కనబడుతున్నాడు. ప్రతి ఎకరం పొలంలో కేసీఆర్ వరి రూపంలో కనబడుతున్నాడు. కేసీఆర్ ఇవాళ ప్రతి పంట రూపంలో కనబడుతున్నాడు ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకి. ఈ దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ మనం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ సభ పెట్టుకొని మాట్లాడుకుంటుండొచ్చు. కానీ ఇవాళ నువ్వు రాయచూరు పోయినా అక్కడ మీటింగ్ పెట్టినా అదే ప్రజలు, కర్ణాటక ప్రజలు అదే చెప్తారు. నువ్వు సింధనూరుకు పోయినా, నువ్వు గుల్బర్గాకు పోయినా, నువ్వు ఇంకొక చోటికి బీదర్ పోయినా చెప్తారు. నువ్వు అవతల ఆంధ్రప్రదేశ్కి పోతే ఏ ఊరు సెంటర్లో నిలబడ్డా ఇవాళ మాట్లాడుతుంది కేసీఆర్ గురించే తప్ప ఆ రాష్ట్ర నాయకుల గురించి ఎవడు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ దాటిపోయింది. ఇవాళ ఈ రాష్ట్ర సరిహద్దులు దాటిపోయింది. ఇవాళ కేసీఆర్ పరిపాలన ఏందో ఏ పరిమళాలైనా దాగవు. దాచిపెట్టుకుంటే దాగే కావు. కేసీఆర్ని ఆపెడదాం తెలంగాణ బార్డర్లు అనుకుంటే మీతో కాదు. ఇవాళ కాశ్మీర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంజాబ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ప్రజలందరికంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే అవతల వైపు నాయకత్వం లేదు. మోడీకి వ్యతిరేకంగా బయటకు వద్దామంటే మోడీ వెనకాల నుంచి వచ్చి ఎదురుగా ఇంకోటి వైపు నిలబడదామని చూస్తే ఆ వైపు నిలబడ్డవాడు ఎవడు లేడు. కాంగ్రెస్ అంత దరిద్రంగా బలహీనమైపోయింది. అధికార పక్షంగా వైఫల్యం చెందడమే కాదు, ఇవాళ ఈ దేశానికి ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఈ దేశ ప్రజలకు సరిపోయే ఎజెండా ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. నిజమే, ఇవాళ దేశం 75 సంవత్సరాలు జరిగింది. ఆకాంక్షలు మారుతున్నాయి. కొత్త తరం వస్తుంది. ఒక నూతన తరానికి సరిపోయే ఆకాంక్షల్ని, ఒక ఎజెండాను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తన 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక ప్లేయర్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం మన దిశానిర్దేశం చేసుకునే అత్యున్నతమైన సభ మీరు. ఈ సభ ద్వారా ఇవాళ మనం తప్పకుండా ఈ దేశం ఏం కోరుకుంటుందో ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశం ఒక్కరోజు ఒక తెలంగాణలో సిద్దిపేటలో పుట్టిన ఒక బిడ్డ నా తల్లి కొరకు, తెలంగాణ తల్లి కొరకు నేను దేనికైనా త్యాగం చేయాలని ముందుకు వస్తే సిద్దిపేట పరిమళాలను తీసుకొని బయటికి వెళ్తే రాష్ట్రం మొత్తం మీ వెనకాల వచ్చి బ్రహ్మాండంగా మీ వెనకాల నిలబడింది. ఇవాళ 3.5 కోట్ల ప్రజల శక్తి మీలో నిబిడీకృతమై ఉంది. ఇవాళ కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. కేసీఆర్ తెలంగాణ మొత్తానికి ఒక స్వరూపం. తెలంగాణ మొత్తం 3.5 కోట్ల ప్రజలు కలిపితే ఆ శక్తే కేసీఆర్. ఇవాళ సిద్దిపేటలో ఎట్లయితే బయలుదేరినరో, తెలంగాణ తల్లి మీకు ఎట్లయితే ఆశీర్వదించిందో, ఇవాళ భారతమాత మిమ్మల్ని కోరుకుంటుంది. ఇవాళ భారతదేశం మరొకసారి మధ్య యుగాలకు తీసుకుపోవాలనుకుంటున్న దుర్మార్గుల నుంచి తనను విముక్తి చేయమని కోరుతుంది. అందుకే కేసీఆర్ గారు ముందుకు నడవాలి. తప్పకుండా మీ వెంట తెలంగాణ మొత్తం ఉంది. ఈ దేశం కూడా మీ వెంట నడుస్తుంది. దాన్ని నడిపే శక్తి మీకుంది. మా అదృష్టం కొద్దీ ఆరోగ్యం కూడా మీకు ఉంది. మా అందరి ఆయుష్ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి బలాన్ని తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ కేటీఆర్ గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ, అందరు చప్పట్ల ద్వారా బలపరుస్తూ కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో తప్పకుండా క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ తీర్మానాన్ని బలపరచాలని చెప్పి ఆమోదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.